హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను DHT11 సెన్సార్ యూజ్ చేసి ఒక మనకి టెంపరేచర్ మానిటర్ అంటే మనకు ఒక వెదర్ సిస్టమ్ అయితే తయారు చేశాను అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మీకు టెంపరేచర్ చూపిస్తుంది, హ్యూమిడిటీ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా రూమ్లో ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ అనమాట ఇది. సో దీనికి నేను యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ESP వాడాను అండ్ అలాగే DHT11 సెన్సార్ ఒకటి వాడాను. ఇది టెంపరేచర్ని, హ్యూమిడిటీని సెన్స్ చేయగలదు అండ్ ఇది ఒక LCD డిస్ప్లే అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది దీని యొక్క ఇన్పుట్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చి 3 వోల్ట్ నుంచి 5 వోల్ట్ వరకు వాడుకోవచ్చు. అండ్ దీని లాజిక్ కూడా మనకి 3.3 వోల్ట్ లాజిక్ వస్తుంది దీనిలోంచి. సో ఆ లాజిక్ వోల్టేజ్ని వాడి మనం టెంపరేచర్ని, హ్యూమిడిటీని చెక్ చేయొచ్చు. సో నేనైతే ESPకి పవర్ సప్లై కోసం ఒక పవర్ బ్యాంక్ కనెక్ట్ చేశాను, లేదా వాల్ అడాప్టర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దాని నుంచి దీనికి GPIO పిన్ ద్వారా అవుట్పుట్ తీసుకొని అండ్ ఈ LCDకి ఇన్పుట్ ఇచ్చాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా యాక్యురేట్గా ఉంటాయి మెజరింగ్ రీడింగ్స్ కూడా. టెంపరేచర్ ఎగ్జాక్ట్గా 30 degrees ఉంది అండ్ హ్యూమిడిటీ కూడా ఇప్పుడున్న క్లైమేట్లో 68% ఉంది. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.